Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my ఛానల్ సీఎన్‌కి స్టడీ. ఈరోజు మేము ద హిందూ న్యూస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము 28th జూలైది. సో ఇందులో ఎడిటోరియల్ డిస్కషన్ ఉంటుంది. దాంతో పాటు హిందూ న్యూస్ పేపర్ కూడా ఎక్సలెంట్ వేలో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్‌ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సీఎన్‌కి స్టడీ ఛానల్‌ని బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. సో మన లెక్చర్‌లో ఏమేమి ఉంటుంది చూడండి. ఇంట్రొడక్షన్ ఉంటుంది, కోట్ ఆఫ్ ద డే, వరల్డ్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, మ్యాప్ ప్రాక్టీస్ ఆఫ్రికా కాంటినెంట్‌లో కొన్ని కంట్రీస్ డిస్కస్ చేస్తున్నాము. సో ఆఫ్రికా కాంటినెంట్‌లో ఓవరాల్ అన్ని కంట్రీస్ 54 కంట్రీస్ కూడా మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇందు వొకాబులరీ సెషన్ ఉంటుంది, ఎడిటోరియల్స్ ఎక్స్‌ప్లనేషన్, రివిజన్ ఉంటుంది. దాంతో పాటు స్ట్రాటజీకి బ్యాక్‌గ్రౌండ్ స్టడీతో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సీఎన్‌కి స్టడీ ఛానల్‌ని బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ కోట్ ఆఫ్ ద డేతో స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఆప్టిమిజం. ఆప్టిమిజం ఈస్ ద one quality more associated with the success and happiness than other. ఆప్టిమిజం అంటే ఒక పాజిటివ్నెస్, ఒక కాన్ఫిడెన్స్, ఒక హోప్. సో ఇవన్నీ చెప్పొచ్చు ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే సింపుల్ గా పాజిటివ్నెస్ ని ఆప్టిమిజం అంటాం. సో ఈ ఆప్టిమిజం ఎప్పుడు వస్తుంది మీకు అంటే, పాజిటివ్నెస్ ఎప్పుడైతే మీరు ఒక హ్యాపీనెస్, సక్సెస్ ఎప్పుడు వస్తుంది మీకు అంటే, ఒక హ్యాపీ ఆప్టిమిజం, పాజిటివ్ నేచర్ ఉంటేనే మీకు ఇవన్నీ దక్కుతుంది. సక్సెస్ దక్కుతుంది. నెక్స్ట్ సంతోషం కూడా దక్కుతుంది. సో ఎప్పుడైతే మీరు పాజిటివ్ నేచర్‌ని డెవలప్ చేసుకుంటారో, సో నెగెటివ్ నేచర్ ఏదైతే ఉంటుందో, నెగెటివ్ వైబ్రేషన్స్ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఏమైతుందిలే, ఏం కాదు అది అనేసి ఒక పాజిటివ్ వేలో ముందుకెళ్ళాల. సో మిస్టేక్స్ వస్తే, ఫెయిల్యూర్ వస్తే, సో దాని నుంచి మీరు నేర్చుకుంటూ ముందుకెళ్తేనే సక్సెస్ అనేది డెవలప్ అయితుంది. సో ఇది మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవాలా. కంపల్సరీగా ఎప్పుడు ఏది జరిగినా పాజిటివ్ వేలో ఆలోచించాలి. పాజిటివ్ వేలో దానికి సొల్యూషన్‌ని బయటికి తీయాలి. నెక్స్ట్ సెషన్ గురించి మాట్లాడితే, హిందూ వొకాబులరీ సెషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ వర్డ్ చూడండి ఇక్కడ. ఫస్ట్ వర్డ్ స్టాంచ్. స్టాంచ్ అంటే నమ్మదగిన, స్టల్వార్ట్ అనొచ్చు. నెక్స్ట్ లాయల్, ఫెయిత్‌ఫుల్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్‌లాయల్. నెక్స్ట్ వర్డ్ ఔట్రేజియస్. ఔట్రేజియస్ అంటే ఐ క్యాచింగ్. నెక్స్ట్ దౌర్జన్యమైన, సినానిమ్స్ స్టార్ట్లింగ్, స్ట్రైకింగ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ ఇన్కాన్స్పీషియస్, దీనికి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ తిరుగుబాటు. రెబెలియన్ అంటే తిరుగుబాటు. డిఫియన్స్ అనొచ్చు, డిసొబీడియన్స్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ ఇన్‌సబ్‌ఆర్డినేషన్. నెక్స్ట్ వర్డ్ ఆపోజిట్ దీనికి ఒబీడియన్స్ గా ఉండటం. రిబెలియన్ అంటే డిసొబీడియన్స్, దీనికి ఆపోజిట్ వర్డ్ ఒబీడియంట్ గా వర్క్ చేయడం. నెక్స్ట్ హేస్టెన్. హేస్టెన్ అంటే స్పీడప్ చేయడం, జల్దీకరణ, త్వరితపరచు, స్పీడ్ అప్, యాక్సెలరేట్, క్వికెన్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ డిలే చేయడం. నెక్స్ట్ వర్డ్ అండర్ ప్రివిలేజ్. అండర్ ప్రివిలేజ్ అంటే నీడీ, ఎవరైతే నిరుపేదలకు అవసరమైతుందో వాళ్ళకి నీడ్స్ ప్రొవైడ్ చేయడం. సో నిరుపేదలను ఇక్కడ అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్ అంటాం. డిప్రైవ్డ్ పర్సన్స్, డిస్అడ్వాంటేజ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ ప్రివిలేజ్డ్. నెక్స్ట్ వర్డ్ ఫోర్గో. ఫోర్గో అంటే విడుచుకొని పోవు. సో డూ వితౌట్. సో గివ్ వితౌట్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ కీప్. ఒకసారి అన్ని రివైజ్ చేద్దాము, గుర్తుంటాయి. ఫస్ట్ వర్డ్ చూడండి, స్టాంచ్. స్టాంచ్ అంటే నమ్మదగిన, స్టల్వార్ట్, ఫెయిత్‌ఫుల్ గా ఉండటం. నెక్స్ట్ ఔట్రేజియస్. ఔట్రేజియస్ అంటే దౌర్జన్యం కలిగి ఉండటం. నెక్స్ట్ రెబెలియన్. రెబెలియన్ అంటే తిరుగుబాటు చేయడం, డిసొబీడియన్స్ గా ఉండటం. హేస్టెన్ అంటే స్పీడప్ చేయడం. సో స్పీడప్ చేయడము, త్వరతిపరచు. నెక్స్ట్ దీనికి సేమ్ మీనింగ్, జల్దీకరణ, స్పీడప్, యాక్సెలరేట్, క్వికెన్, ఇవన్నీ సేమ్ మీనింగ్. నెక్స్ట్ అండర్ ప్రివిలేజ్. అండర్ ప్రివిలేజ్ అంటే నీడీ పర్సన్స్ ని అండర్ ప్రివిలేజ్ అంటాం. నెక్స్ట్ ఫోర్గో అంటే గివ్ అప్ చేయడం. నెక్స్ట్ సెషన్ గురించి మాట్లాడితే, ఎడిటోరియల్ సెషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఆర్టికల్ ని ఎక్సలెంట్ వేలో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్టికల్ లో ముఖ్యంగా ఈ ఆర్టికల్‌లో కోవిడ్-19 గురించి డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్‌లో ఫారిన్ పాలిసీ గురించి డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆర్టికల్‌లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్‌లో సుడాన్ గురించి ఉంది. సో ఇవన్నీ ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ కార్టూన్ పాయింట్, డేటా పాయింట్. నెక్స్ట్ ఈ ఆర్టికల్‌లో ముఖ్యంగా ఫుడ్ బ్యాలెన్స్ డైట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్‌లో
ఇప్పుడున్న కోవిడ్-19 సిట్యుయేషన్‌లో విజ్డమ్‌గా వర్క్ చేయాలా అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్‌లో ఇంపార్టెంట్ ఆర్టికల్‌లో రియోట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అల్లర్లు జరుగుతున్నాయి గదా! దాని మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు గవర్నమెంట్, నెక్స్ట్ కమిటీస్ అవన్నీ ఫార్మ్ అయినాయి. దాన్ని పరిశీలించాలా అనేసి ఇక్కడ ఈ ఆర్టికల్ ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. మన డిస్కషన్‌ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిఎన్‌కి స్టడీ ఛానెల్‌ని. బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఒక్కొక్క ఆర్టికల్‌లో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్‌తో స్టార్ట్ చేద్దాము. రియోట్స్‌తో. రియోట్స్ అంటే అల్లర్లు. అల్లర్లు జరుగుతాయి కదా! ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి మధ్య ఫైటింగ్ లేదా హిందూస్‌కి, సిఖ్స్‌కి లేదా క్రిస్టియన్స్‌కి, హిందూస్‌కి ఈ విధంగా ఫైటింగ్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైటింగ్స్ మీద ఒక కమిటీస్ అనేటివి ఫార్మ్ చేస్తారు. ఆ కమిటీస్ ఎగ్జామిన్ చేస్తాయి ఇటువంటి అల్లర్లను. ఇటువంటి అల్లర్లను ఆ కమిటీ అనేది ఒక రిపోర్ట్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఆ రిపోర్ట్స్‌ని మేము ఇగ్నోర్ చేయకూడదు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఆ రిపోర్ట్స్ కంపల్సరీగా యూజ్‌ఫుల్ అయితాయి మాకి. ఆ రిపోర్ట్స్‌ని కంపల్సరీగా మేము యుటిలైజ్ చేసుకోవాలా. దాని మీద ఒక రిపోర్ట్ అనేది చేసింటారు అనలైజ్ చేసేసి. దాన్ని మేము ఇగ్నోర్ చేయకూడదు అనేసి ఇక్కడ రియోట్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఆర్టికల్‌లోకి ఏం చెప్తున్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్‌లో ఇటువంటి రియోట్స్ జరగడానికి మెయిన్ రీజన్ పొలిటికల్ కల్చర్. పాలిటిక్స్ అనేటివి ఆడతారు వీళ్ళు. అందువల్ల ఇటువంటి రియోట్స్, అల్లర్లు అనేటివి జరుగుతాయి. రీసెంట్‌గా ఢిల్లీ రియోట్స్ అనేటివి జరిగినాయి. ఢిల్లీలో అల్లర్లు జరిగినాయి. దీని నుంచి గమనిస్తే ఈ రియోట్స్ జరగడానికి ముఖ్య సిట్యుయేషన్ పాలిటిక్స్ దీని మీద ఆడతారు ఎక్కువ పొలిటికల్ లీడర్స్. ఇటువంటి పాలిటిక్స్‌ని మేము ఈ సిట్యుయేషన్‌ని మేము అర్థం చేసుకోవాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంక థియరిటికల్ స్పీకింగ్ అంటే నిజానికి మాట్లాడితే 2 థింగ్స్ అనేటివి కంపల్సరీగా మేము గుర్తించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బానిసలు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేరస్తులుగా చూస్తున్నాము. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏమిటంటే ఇక్కడ కమ్యూనిటీస్ అందరూ ఏం చేయాలంటే ఇక్కడ గమనించాలి. ఎక్కడ ఏమి బ్యాడ్ సిట్యుయేషన్ ఎందుకు తయారైతుంది? దాని వెనకాల పాలిటిక్స్ అనేటివి ఆడుతున్నారు అనేసి గమనించాలి. ఇక్కడ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నారో హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్స్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ గుర్తించాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఢిల్లీ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ అనేటివి ఫార్మ్ చేసినారు కదా! దాని మీద ఒక సీరియస్ యాక్షన్ అనేటివి చూపించాలి. ఇటువంటి కమిషన్స్ అనేటివి ఫార్మ్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇందులో ఇంట్రెస్ట్ అనేటివి చూపించాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ కంటెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఈ రియార్డ్స్ అల్లర్లు జరుగుతున్నాయి కదా! దాని మీద ఒక అనాలిసిస్ అనేటివి చేస్తున్నారు. దాని నుంచి మేము గమనించాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పొలిటికల్ డెవలప్‌మెంట్ అనేది కంపల్సరీగా లింకేజ్ అయ్యి ఉంది ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడానికి. రీసెంట్‌గా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019కి చాలా ప్రొటెస్ట్ జరిగినాయి ఢిల్లీలో షాహీన్ బాగ్ ఏరియాలో. అటువంటి ప్రొటెస్ట్ అనేటివి జరిగినాయి. నెక్స్ట్ ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంకా న్యూ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా దగ్గరగా పడినాయి. ఫిబ్రవరి 8కి 2020కి ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి. ఇంకా థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన ఇండియాకి విజిట్ అయినారు. ఇటువంటి 3 సిట్యుయేషన్స్ వలన ఇక్కడ షాహీన్ బాగ్‌లో ఉన్న పరిస్థితిని సరిగ్గా గమనించలేదు. రియార్డ్స్ అవన్నీ కూడా ఎక్కువగా అల్లర్లు జరిగినాయి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ రిపోర్ట్స్ అనేటివి తయారు చేస్తున్నారు. ఇటువంటి రిపోర్ట్స్ మీద ఎక్కువగా వయలెన్స్ ఏ విధంగా జరిగింది? పాలిటిక్స్ ఏ విధంగా ఆడుతున్నారు? అటువంటి రిపోర్ట్స్‌ని మేము గమనించాలి. రీసెంట్‌గా రియోట్స్ అనేటివి జరిగినాయి కదా! 1984లో రియోట్స్ అనేటివి జరిగినాయి. ఇటువంటి రియోట్స్‌ని యాంటీ సిక్ రియోట్స్ అంటున్నాము. 1984 రియోట్స్. రియోట్స్ అంటే అల్లర్లు. అల్లర్లు జరిగినాయి కదా! 1984లో ఇందిరాగాంధీని అతని బాడీ గార్డ్స్ చంపేస్తున్నారు. ఆమె బాడీ గార్డ్స్ ఇందిరాగాంధీని చంపేసినారు. వాళ్ళు సిక్ పీపుల్. కానీ బ్లేమ్ చేసినది ముస్లిమ్స్ మీద ఎక్కువగా బ్లేమ్ చేసినారు. బానిసలు అయిందైతే ఇక్కడ ముస్లిమ్స్. ఎక్కువగా బ్లేమ్ చేసిండేది ముస్లిమ్స్‌కే. కానీ ఇక్కడ చంపిండేది అతని బాడీ గార్డ్స్, ఆమె బాడీ గార్డ్స్ యాంటీ సిక్స్ పర్సన్స్ అంటే సిక్ పీపుల్ అతన్ని చంపినారు. అటువంటి సిట్యుయేషన్‌లో కూడా ఇక్కడ ఎక్కువగా మైనారిటీస్, ముస్లిమ్స్ వాళ్ళకి ఎక్కువగా ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా సఫర్ అయితున్నారు. రీసెంట్‌గా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బిలీఫ్ ఆఫ్ ఫెయిత్ మీద నమ్మకం మీద వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసేసి టార్చర్ పెట్టినారు. నెక్స్ట్ ఇక్కడ కమిటీస్ అనేటివి ఫార్మ్ చేస్తున్నారు కదా! దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ 1984 తర్వాత ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ కమిటీస్ అనేటివి ఫార్మ్ చేసినారు. అటువంటి కమిటీస్ ఏం చెప్తున్నారంటే ఎక్కువ మంది గ్రూప్‌లలో ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ హేట్ ఫిల్డ్ అంటే ఆహ్
యాక్సెప్ట్ చేయడం లేదు ముస్లిమ్స్ వాళ్ళకి ఎక్కువగా. సో, యాంటీ ముస్లిం అనే స్లోగన్‌ని తయారు చేస్తున్నారు ఇక్కడ సొసైటీలో. ఈ 1984 ఇయర్స్ తర్వాత. సో, కానీ యాక్చువల్‌గా చంపిండేది 6 పీపుల్స్. కానీ ఇక్కడ బ్లేమ్ చేస్తుండేది ముస్లిమ్స్ వాళ్ళకి ఎక్కువగా బ్లేమ్ చేస్తున్నారు. సో, ఎవరైతే ముస్లిం ఉన్నారో వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు. హిందూస్, సిఖ్స్, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళని వదిలిపెట్టేసి సో, కానీ ఇక్కడ సేమ్ నైబర్‌హుడ్‌లో నివసిస్తున్నారు. మన బ్యూటిఫుల్ ఇండియాలో అందరూ కలిసికట్టుగా నివసిస్తున్నారు. ముస్లిమ్స్, హిందూస్, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్స్ సో, ఇటువంటి అన్ని కమ్యూనిటీస్ కలిసి ఇక్కడ బతుకుతున్నాము. ఇటువంటి కమ్యూనిటీస్‌లో ఎక్కువగా పాలిటిక్స్ ఆడుతున్నారు. ఇటువంటి బ్రే పొలిటికల్ లీడర్స్. నెక్స్ట్ రీసెంట్‌గా మార్చ్ 18, 2020కి ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ఒకటి ఫార్మ్ అయింది. సో, ఆ టీమ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీస్ వాళ్ళకి మేము ఎంక్వైరీ చేయండి అనేసి ఇక్కడ మేము చెప్తున్నాము. ఈ టీమ్ వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ వాళ్ళు. సో, కానీ ఈ టీమ్ వాళ్ళు ఏమేమి రేజ్ చేస్తున్నారంటే క్వెషన్స్ లీస్ట్ ఆఫ్ డిటైనీస్ ఎవరైతే ఉన్నారో సో, ఎవరైతే ప్రిజన్స్‌లో ఉన్నారో సో, వాళ్ళ యొక్క లీస్ట్ అనేది ప్రొవైడ్ చేయండి. ఫిబ్రవరి 23 నుంచి ఎవరైతే ప్రిజన్‌లో ఉన్నారో, ఎవరైతే జైల్‌లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ మాకి ఇయ్యండి అనేసి ఇక్కడ టీమ్ అడిగినారు. నెక్స్ట్ క్వెషన్ ఏమని అడిగినారంటే పోలీస్ వాళ్ళకి సో, ఎఫ్ఐఆర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో మాకు ఇవ్వండి అనేసి అడిగినారు. ఇంకా థర్డ్ పాయింట్ ఏమైతే అడిగినారంటే ఇక్కడ కంప్లెయింట్స్ ఎందుకు ఎఫ్ఐఆర్‌గా మార్చలేదు. సో, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో, ఇటువంటి కంప్లెయింట్స్‌ని ఎఫ్ఐఆర్‌గా ఎందుకు మార్చలేదు అని క్వెషన్ చేస్తున్నారు టీమ్ వాళ్ళు. ఇక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ అంటే కొన్ని కమిటీస్ వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీ పోలీస్ ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు అటువంటి కమిషన్ టీమ్ వాళ్ళకి. సో, ఎంక్వైరీస్ చేసినా ఇక్కడ క్లారిఫికేషన్ అనేది రాలేదు. సో, కమిషన్ వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు ఇక్కడ పోలీస్ డిపార్ట్‌మెంట్. సో, మనది డెమోక్రటిక్ కంట్రీ. సో, పీపుల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇది. సో, ఇటువంటి గవర్నమెంట్‌లో ఢిల్లీ పోలీస్ వాళ్ళు కోఆపరేట్ చేయడం లేదు మైనారిటీస్ కమిషన్స్‌కి ఎక్కువగా. సో, ఇదొక వరింగ్ సిట్యుయేషన్ అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే కమిటీస్ అనేటివి ఫార్మ్ చేస్తున్నారు. సో, ఈ రియోట్స్ అల్లర్లు జరిగినాయి కదా! సో, దానికోసం మోడర్న్ ఇండియా మన ఇండియాలో పీఎం మోడీజీకి అడిగి ఇక్కడ కమిటీస్ అనేటివి ఫార్మ్ చేస్తున్నారు. సో, ఆయన కూడా ఒప్పుకున్నారు. కమిటీస్ అనేటివి ఫార్మ్ చేయండి అనేసి. సో, ఇక్కడ రీసెంట్‌గా ముజఫర్ నగర్‌లో రియోట్స్ అనేటివి జరిగినాయి. ముజఫర్ నగర్ ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. సో, ముజఫర్ డిస్ట్రిక్ట్‌లో 2013లో ఇక్కడ హిందూ ముస్లింకి ఫైటింగ్ అనేటివి జరిగినాయి. సో, అటువంటి అల్లర్లలో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినారు సహాయ్ కమిషన్ వాళ్ళు. సో, ఇది ఇంపార్టెంట్. ముజఫర్ నగర్ కేస్‌కి ఏ కమిషన్ ఫార్మ్ చేసినారంటే ఎగ్జామినేషన్‌లో అడుగుతారు. సహాయ్ కమిషన్ ఇక్కడ ఫార్మ్ అయిండేది. సో, ఇది ఏం చేసిందంటే రిపోర్ట్ ఇచ్చింది. సో, దీనికి బ్లేమ్ చేసినది ఈ సహాయ్ కమిషన్ హోమ్ డిపార్ట్‌మెంట్‌ని పూర్తిగా బ్లేమ్ చేసింది. సో, హోమ్ డిపార్ట్‌మెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదు అనేసి వీళ్ళే ఒక రెస్పాన్సిబిలిటీ దీనికి. సో, ఇక్కడ చీఫ్ మినిస్టర్ కూడా రెస్పాన్సిబులే అఖిలేష్ యాదవ్ ఉన్నారు అప్పుడు. సో, లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయలేదు ఉత్తరప్రదేశ్‌లో అనేసి చెప్తున్నారు. ఈ కమిషన్ వాళ్ళు, సహాయ్ కమిషన్ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ కమిషన్ గురించి మాట్లాడితే ఏఎస్ నాయుడు కమిషన్. సో, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ 2008లో ఇక్కడ ఒడిస్సాలో కంధమాల్ డిస్ట్రిక్ట్‌లో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్‌లో ఇక్కడ ఇది రియోట్స్ అనేటివి జరిగినాయి. సో, ఇటువంటి అల్లర్లు అనేటివి జరిగినాయి. సో, ఇటువంటి అల్లర్ల మీద ఒక కమిషన్ రిపోర్ట్ అనేది స్టార్ట్ చేసినారు. సో, వీళ్ళు కూడా రిపోర్ట్స్‌ని ఇచ్చినారు 2015లో. సో, అటువంటి రిపోర్ట్స్ ఇక్కడ అసెంబ్లీలో పెట్టలేదు. సో, ఇటువంటి రిపోర్ట్స్‌ని అస్సలు పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నా సో, సీరియస్‌నెస్ అనేది చూపియడం లేదు. సో, డిస్కరేజ్‌మెంట్ ఇదొక అనేసి చెప్తున్నారు. సో, ఇటువంటి రియోట్స్ అల్లర్లు ఏవైతే జరుగుతున్నాయో సో, దాన్ని పరిశీలించడం లేదు సరిగ్గా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో కమిటీస్ ఫార్మ్ అయితున్నాయి. కమిషన్స్ అనేటివి ఫార్మ్ అయితున్నాయి. సో, అటువంటి కమిషన్స్ రిపోర్ట్స్ అనేటివి ఇస్తున్నాయి. సో, అది జస్ట్ తీసుకొని ఆ ఫైల్‌లని అట్లే పెట్టేస్తున్నారే గానీ, సో, దాని మీద యాక్షన్ అనేటివి తీసుకోవడం లేదు. సో, అటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఒక హిస్టారికల్ రికార్డ్ అది. సో, చాలా యూజ్‌ఫుల్ అయితుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో, ఎక్సలెంట్ ఆర్టికల్ ఇది. సో, ఎక్సలెంట్ వేలో మేము చూసినాం దీన్ని. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఆర్టికల్‌లో ముఖ్యంగా ఇక్కడ బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడుతున్నారు. సో, మెజారిటీ పర్సన్స్ బ్యాలెన్స్ డైట్ దొరకదు. సో, ఈవెన్ మన ఇండియాలో
చాలా మంది నివసిస్తున్నారు. నియర్లీ 130 క్రోర్ పాపులేషన్ ఉంది మన ఇండియాలో. సో, ఇటువంటి ఇండియాలో చాలా మంది పూర్ పీపుల్స్ ఉన్నారు. సో, చాలా మంది అదే విధంగా ఎక్కువ మంది రిచ్ పీపుల్ కూడా ఉన్నారు. సో, రిచ్ పీపుల్ ఉన్నా, పూర్ పీపుల్ ఉన్నా సో, వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ అనేది సరిగ్గా ఫాలో అప్ కావడం లేదు. రిచ్ పీపుల్స్ ఒక హెల్తీ ఫుడ్ అనేది తినడం లేదు. న్యూట్రిషియస్ ఫుడ్ అనేటివి తినడం లేదు చాలా మంది. సో, నార్మల్‌గా ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నారంటే స్వామినాథన్ రాసినది ఇది. సో, ఇక్కడ రైటర్ నార్మల్‌గా సీరియల్స్ సీరియల్స్ అంటే రైస్, వీట్ సో, ఇటువంటి సీరియల్స్ అనేటివి తీసుకుంటాం గదా! సో, ఇటువంటి సీరియల్స్ తీసుకుంటే ఒక బ్యాలెన్స్ డైట్ అయిపోతుంది అంటున్నారు ఇక్కడ ఆహ్, సౌమ్య స స్వామి మధుర స్వామినాథన్ గారు. సో, ఇక్కడ ఆర్టికల్ రాసినది మధుర స్వామినాథన్ గారు. సో, ఇంకా ఏం చెప్తున్నారంటే హెల్తీ డైట్ కావాలంటే ఇక్కడ 30 గ్రామ్స్ ఆఫ్ సీరియల్స్ ఉండాల. అంటే రైస్ కావచ్చు, వీట్ కావచ్చు. సో, 30 గ్రామ్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోవాల. నెక్స్ట్ 30 గ్రామ్స్ ఆఫ్ పల్సెస్. పల్సెస్ అంటే దాల్ అనేది కంపల్సరీగా ఉండాల. దాంతో పాటు ఇక్కడ 50 గ్రామ్స్ ఆఫ్ మీట్, చికెన్, ఫిష్ ఇవన్నీ ఉండాల. సో, బ్యాలెన్స్ డైట్‌లో ఇవన్నీ ఉండాలా అంటున్నారు. నెక్స్ట్ 50 గ్రామ్స్ ఆఫ్ ఎగ్ కంపల్సరీగా తీసుకోవాలా. నెక్స్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ కూడా తీసుకోవాలా. దాంతో పాటు వెజిటబుల్స్ 100 గ్రామ్స్, నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా 100 గ్రామ్స్ ఈచ్ తీసుకోవాలా. సో, 100 గ్రామ్స్ వెజిటబుల్స్, 100 గ్రామ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కంపల్సరీగా తీసుకోవాలా. దాంతో పాటు 5 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ కూడా తీసుకోవాలా పర్ డేకి. సో, ఇవన్నీ కలిపి ఉంటే దీన్ని బ్యాలెన్స్ డైట్ ఒక హెల్తీ మీల్ అంటున్నారు ఇక్కడ రైటర్. సో, దీంతో పాటు ఇంకా ఏమంటున్నారంటే రీసెంట్‌గా నరేంద్ర మోడీజీ వచ్చేసి ఒక ఛానెల్‌లో వచ్చేసి ఇక్కడ మీటింగ్ అనేటివి చేస్తున్నారు. సో, ఇక్కడ ఈ మీటింగ్‌లో నవంబర్ వరకు మేము ఇక్కడ ప్రధాన్ మంత్రి అన్న యోజన స్కీమ్ కింద 5 కేజీ ఆఫ్ రైస్ ఇస్తాము. దాంతో పాటు ఇక్కడ 1 కేజీ ఆఫ్ దాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము అన్నారు. సో, ఇదొక మంచి స్టెప్ అనేసి అంటున్నారు ఇక్కడ రైటర్. సో, దీన్ని ఫోకస్ చేసుకుంటూ హెల్తీ బ్యాలెన్స్ డైట్‌ని మెయింటైన్ చేయడానికి ఇటువంటి స్టెప్స్ తీసుకున్నారు నరేంద్ర మోడీజీ అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇంకా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ విషయానికి మాట్లాడితే టోటల్‌గా 17 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఉన్నాయి. సో, ఈ గోల్స్ 2015 నుంచి 2030 వరకు వర్తిస్తాయి. సో, ఇంతకుముందు ఉండేదాన్ని మిలియనియం గోల్స్ అనేసి అంటున్నాము. సో, అది 2000-2015 వరకు అయినాయి. సో, అందులో జస్ట్ 7 గోల్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో టోటల్‌గా 17 గోల్స్ ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. సో, ఇందులో ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ విషయానికి మాట్లాడితే నో పవర్టీ ఎవరు కూడా బీదోళ్ళు ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ గోల్‌లో జీరో హంగర్‌నెస్ ఎవరికీ ఉండకూడదు ఆకలి. సో, ఆకలితో ఎవరు ఉండకూడదు అనేసి అంటున్నారు. సో, ఇటువంటి గోల్‌లో ఈ 2 గోల్స్ కంపల్సరీగా రీచ్ కావాలా. ఈ 3 గోల్స్. సో, ఈ 3 గోల్స్‌ని ఫోకస్ చేసుకుంటూ ఇక్కడ రైటర్ మాట్లాడినారు. నో పవర్టీ ఎవరు కూడా బీదోళ్ళు ఉండకూడదు. నెక్స్ట్ ఆకలితో ఉండకూడదు. గుడ్ హెల్త్ అనేది ఉండాలా అందరికి. నెక్స్ట్ దాంతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలా. జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలా. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 5 ప్రకారం. 6 ప్రకారం క్లీన్ వాటర్ ఉండాలా. అఫోర్డబుల్‌గా ఉండాలా ఇక్కడ ఎనర్జీ. నెక్స్ట్ డీసెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉండాలా. ఇండస్ట్రీస్ అవన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ వేలో ముందుకు తీసుకొని వెళ్ళాలా. ఇన్‌ఈక్వాలిటీ అనేది ఉండకూడదు. బ్లాక్, వైట్, మేల్, ఫీమేల్ అనేసి. నెక్స్ట్ సస్టైనబుల్ సిటీస్ అనేటివి బాగా డెవలప్ చేయాలా. 12థ్ వన్ ఇక్కడ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా. క్లైమేట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలా. లైఫ్ బిలో వాటర్‌ని కూడా కాన్సంట్రేట్ చేయాలా. నెక్స్ట్ లైఫ్ ఆన్ ల్యాండ్ మీద కూడా కాన్సంట్రేట్ చేయాలా. నెక్స్ట్ పీస్ శాంతియుతంగా ఉండాలా మన వరల్డ్‌లో. నెక్స్ట్ దాంతో పాటు ఒక పార్ట్నర్‌షిప్‌తో గోల్స్‌తో ముందుకెళ్ళాలా. ఈ ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే ఇక్కడ సుడాన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. సో, అదంతా మనకి అక్కర్లేదు. సో, ఇక్కడ మ్యాప్ ప్రాక్టీస్ చేద్దాం. సుడాన్ క్యాపిటల్ ఖార్తూమ్. సో, ఖార్తూమ్ ఇక్కడ దర్ఫార్ గురించి గూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సుడాన్‌లో. సో, ఈ సుడాన్ క్యాపిటల్ ఖార్తూమ్. ఇక్కడ పక్కన సుడాన్‌కి రెడ్ సీ టచ్ అయితుంది. సో, ఇక్కడంతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూడొచ్చు. వెస్టర్న్ కంట్రీస్. సో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ అరేబియా, యెమెన్ ఇక్కడ రెడ్ సీ పక్కన చూడొచ్చు. సో, ఇక్కడ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఎట్రియా వస్తుంది. డెజిబోటి వస్తుంది. సోమాలియా, ఇథియోపియా. సో, ఈ 4 కంట్రీస్‌ని ఆఫ్రికాలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాము. సో, సుడాన్‌కి క్యాపిటల్ ఖార్తూమ్. ఇక్కడున్న కరెన్సీ పౌండ్. పౌండ్ ఇక్కడ కరెన్సీ. నెక్స్ట్ ఇంకా మ్యాప్‌లో చూడండి. ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో, సుడాన్ కంట్రీ ఆఫ్రికా కాంటినెంట్‌లో పడుతుంది. సుడాన్ ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి సుడాన్‌కి. నెక్స్ట్ ఇక్కడ రెడ్ సీ అనేటివి చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్‌లో ముఖ్యంగా ఇదొక మంచి ఆపర్చునిటీ కోవిడ్-19 సిట్యుయేషన్‌లో
సో హెల్త్ కేర్‌ని ఒక మంచి విధంగా మేము తీసుకొని ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్స్ చెప్తున్నారు ఈ ఆర్టికల్‌లో. సో ఈ కోవిడ్-19 సిట్యుయేషన్‌ని ఒక డిజైరబుల్ చేంజెస్ అనేటివి చేయాలా, నెక్స్ట్ ఇదొక ఛాలెంజ్‌గా తీసుకోవాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇటువంటి కోవిడ్-19 సిట్యుయేషన్‌లో కంపల్సరీగా మేము ప్రికాషన్స్ ఫాలో అవుతూ మేము ముందుకెళ్ళాలా. సో ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిందేది 3 ప్రికాషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలా. మాస్క్ అనేటివి కంపల్సరీగా ధరించాలి. దాంతో పాటు ఇక్కడ భౌతిక దూరాన్ని పాటించాలి. ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. దాంతో పాటు హ్యాండ్ శానిటైజ్ అనేటివి కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్టడీలో ఇంకా కరోనా వైరస్ గురించి మాట్లాడితే ఇదొక పెద్ద ఫ్యామిలీ. ఇందులో 3 టైప్స్ ఆఫ్ కరోనా వైరసెస్ ఉన్నాయి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. నంబర్ 1 సార్స్ అంటాము. నంబర్ 2 మర్స్ ఎంఈఆర్ఎస్. నెక్స్ట్ నంబర్ 3 కోవిడ్-19 డిసీజెస్. ఇందులో ఒక్కొక్క దాన్ని చూద్దాము. 1 అంటే సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది 2002లో స్టార్ట్ అయింది. చైనా నుంచి స్టార్ట్ అయింది ఈ డిసీజ్. ఇందుకోసము ముఖ్య రీజన్ సివిడ్స్ అండ్ రక్యూన్ డాగ్స్ దీనికి ముఖ్య రీజన్. సివిడ్స్ అంటే పిల్లి జాతికి చెందినటువంటివి. నెక్స్ట్ ఇక్కడ యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 దీనికి రిసెప్టార్. 2-10 డేస్ తర్వాత సింప్టమ్స్ లక్షణాలు బయటికి పడతాయి. నెక్స్ట్ డెత్ రేట్ 10% దీనికి డెత్ రేట్. మర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ డిసీజెస్. ఇది సెకండ్ టైప్ 2012లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా నుంచి స్టార్ట్ అయింది ఈ డిసీజ్. నెక్స్ట్ క్యామెల్స్ దీనికి ముఖ్య కారణము డైపెప్టిడైల్ పెప్టిడేస్ 4 రిసెప్టార్. 2-14 డేస్ తర్వాత సింప్టమ్స్ లక్షణాలు బయటికి పడతాయి. దాన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటున్నాము. 35% దీనికి డెత్ రేట్. ఇంకా నెక్స్ట్ మహమ్మారి గురించి మాట్లాడితే కరోనా వైరస్ డిసీజ్ 2019. ఇది 8 డిసెంబర్ 2019లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా వుహాన్ సిటీలో చైనా నుంచి స్టార్ట్ అయింది ఈ డిసీజ్. బ్యాట్స్ దీనికి ముఖ్య రీజన్ యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 దీనికి రిసెప్టార్. 2-7 డేస్ తర్వాత లక్షణాలు బయటికి పడతాయి. నెక్స్ట్ డెత్ రేట్ చూడండి 2-3% దీనికి డెత్ రేట్. దీన్ని మహమ్మారిగా డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆన్ 11th మార్చ్‌కి. ఈ డేట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ కరోనా వైరస్ డిసీజ్ లక్షణాల గురించి మాట్లాడితే ఈ లక్షణాలు చూడండి ఒక్కసారి. డ్రై కాఫ్ ఉంటుంది. దగ్గు ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటు ఫీవర్ ఉంటుంది. సోర్ థ్రోట్ అంటే నెక్‌లో పెయిన్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ శ్వాస తీసుకోవడంలో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఏ రకంగా స్ప్రెడ్ అయితుంది అంటే గాలి నుంచి కాఫ్, దగ్గు, స్నీజింగ్ చేస్తే తుమ్మితే కూడా ఇది స్ప్రెడ్ అయితుంది. నెక్స్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంటాక్ట్, వేస్ట్ మెటీరియల్స్ యూజ్ చేస్తే, నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ గ్రూప్‌లలో తిరిగితే కూడా ఇది స్ప్రెడ్ అయితుంది. ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలా ఇక్కడ? హ్యాండ్ అనేది కంపల్సరీగా శానిటైజ్ చేస్తూ యూజ్ చేయాలా. నెక్స్ట్ ఇక్కడ మాస్క్ ధరించాలి. సిక్ పీపుల్, డిసీజ్ పర్సన్స్ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు హ్యాండ్ కర్చీఫ్‌ని మూతి మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ డేటా పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ జస్టిస్ అనేటివి డిలే అయితుంది అనేసి చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇక్కడ జస్టిస్ అనేది దక్కుతుంది. రీసెంట్‌గా ఇక్కడ మధుర హైకోర్ట్‌లో 11 పోలీస్ మెన్స్‌ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినారు. ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎందుకు ఇచ్చినారంటే రీసెంట్‌గా 35 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ రాజా మన్సింగ్. ఈయన భరత్‌పూర్ ప్రిన్స్లీ స్టేట్‌కి చెందిన వంశీ. ఈయన కింగ్‌గా ఉండేవారు భరత్‌పూర్ స్టేట్‌కి. భరత్‌పూర్ రాజస్థాన్‌లో ఉంది. ఇక్కడ కింగ్‌గా ఉండేవారు రాజా మన్సింగ్. ఈయన అక్కడ అప్పుడు మాత్తూరు సీఎంగా ఉండేవారు. శివచరణ్ మాత్తూరు సీఎంగా ఉండేవాడు. ఆయన ఇన్సల్ట్ చేసినారు ఇతనికి. దానికోసం అతను ఏం చేసినారంటే ఇక్కడ సీఎం హెలికాప్టర్‌ని డ్యామేజ్ చేసినారు. దాంతో పాటు ఇక్కడ ఫ్లాగ్‌ని కూడా ఇక్కడ ఇన్సల్ట్ చేసినారు ఈయన. దీనికోసము అతన్ని 11 పోలీస్ మెన్స్ అతన్ని ఎన్‌కౌంటర్ చేసేసినారు. అతను నిర్దేశిగా తేలింది ఇప్పుడు. అతను యాక్చువల్‌గా వస్తుండేది ఈ 2 డేస్ తర్వాత సరెండర్ చేయడానికి వచ్చినారు. ఆయన మీద 11 పోలీస్ మెన్స్ అటాక్ చేసేసి అతన్ని చంపేసినారు. ఆయనతో పాటు 2 అసోసియేట్ అతని మనుషుల్ని కూడా చంపేసినారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి 35 ఇయర్స్ తర్వాత ఇక్కడ జస్టిస్ అనేది దక్కింది. ఇదొక డిలే జస్టిస్ అనేసి చెప్తున్నారు. ఇదంతా అదే ఇక్కడ 77 కేసెస్ అనేటివి 1950స్‌లో ఇటువంటి కేసెస్ ఉన్నాయి. దాని మీద సొల్యూషన్ అనేది రాలేదు ఇంతవరకు. ఇంకా నెక్స్ట్ బీహార్, గోవా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌లో కూడా ఇక్కడ కేసెస్ అనేటివి పెండింగ్‌లో ఎక్కువగా ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా 1951లో ఉన్న కేసు కూడా ఒకటుంది వెస్ట్ బెంగాల్‌లో. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా 3 crore కేసెస్ అనేటివి పెండింగ్ ఉన్నాయి మన కంట్రీలో.
2.6 crore కేసెస్ ఫిల్అప్ అయినాయి. ఇంకా నెక్స్ట్ 9 స్టేట్స్ మోర్ దాన్ 10 lakh కేసెస్ వరకు ఉన్నాయి ఇక్కడ అంటున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే ఇక్కడ రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా గారు ఒప్పుకున్నారు ఇక్కడ హౌస్ సెషన్ అసెంబ్లీ సెషన్ ఫ్లోర్ టెస్ట్ చేయడానికి. సో ఇక్కడ కల్రాజ్ మిశ్రా గారు గవర్నర్ గా ఉంటున్నారు. ఇక్కడ సీఎం అశోక్ గెహ్లాట్ గారు ఉంటున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ స్కూల్ బిగినింగ్ అడ్మిషన్స్ అనేటివి స్టార్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా. సో వైరస్ ఫియర్ తో వైరస్ భయంతో చాలా మంది పేరెంట్స్ ఇక్కడ అడ్మిషన్స్ కోసము రావడం లేదు స్కూల్స్ కి. ఇంకా నెక్స్ట్ న్యూస్, బచ్చన్ ఫ్యామిలీకి చెందిన ఐశ్వర్య రాయ్ మరియు ఆమె కూతురికి నెగిటివ్ గా తేలింది COVID-19 సిచ్యువేషన్ నుంచి. వీళ్ళిద్దరూ ఇప్పుడు బయటికి పడినారు. సో వాళ్ళిద్దరితో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ COVID-19 నెగిటివ్ గా తేలింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా రఫేల్ జెట్స్ ఇక్కడ మన ఇండియాకి వస్తున్నాయి ఫ్రాన్స్ కంట్రీ నుంచి. సో ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. సో అక్కడ నుంచి 5 రఫేల్ జెట్స్ బయలుదేరినాయి. సో దీన్ని తయారు చేసినవి రఫేల్. ఇక్కడ ఎగ్జామినేషన్ లో ఎటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయంటే రఫేల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, సో ఇది ఏ కంట్రీకి సంబంధించినవి. సో దీనికి ఆన్సర్ రఫేల్ ఫ్రాన్స్ కి సంబంధించినవి అనేసి రాయాల. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా సో టోటల్ గా 5 జెట్స్ వస్తున్నాయి మన కంట్రీకి. సో ఇది రీచ్ అయితే అంబాలా ఎయిర్ బేస్ కి ఇక్కడ రీచ్ అయితే మన ఇండియాలో. సో దీని మీద ఇంకా ఆర్టికల్స్ చాలా వస్తాయి, దాని గురించి ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కేసెస్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. సో 1 lakh కి పైన కేసెస్ అనేవి రీచ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ 27th కి 1,02,349 కేసెస్ వరకు రీచ్ అయినాయి. సో ఫస్ట్ కేసు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిండేది March 12th కి ఫస్ట్ కేసు బుక్ అయినారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ టైగర్స్ పాపులేషన్ కూడా పెరిగిపోతున్నారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పష్టం చేశారు. సో ఒకసారి ఇక్కడ టైగర్ పాపులేషన్ సెన్సస్ గురించి మాట్లాడితే సో ఓవరాల్ గా మన ఇండియాలో 2,967 టైగర్స్ ఉన్నారు 2018 సెన్సస్ ప్రకారము. సో 2014 సెన్సస్ 2,226. సో ఎవ్రీ 4 years ఈ సెన్సస్ అనేటివి తయారు చేస్తారు. 2018 అంటే మళ్ళీ 2022లో ఇక్కడ సెన్సస్ తయారు చేస్తారు. ఇంకా మన ఎక్కువగా ఉండేది మధ్యప్రదేశ్ లో 526 టైగర్స్ ఉన్నారు. సో టాప్ స్టేట్ మధ్యప్రదేశ్. ఇంకా దాని తర్వాత కర్ణాటకలో ఎక్కువ టైగర్స్ దొరుకుతారు. నెక్స్ట్ ఇంకా ఓవరాల్ వరల్డ్ గురించి మాట్లాడితే మన ఇండియాలోనే ఎక్కువగా టైగర్స్ ఉన్నాయి. అందుకని మన ఇండియాలో టైగర్ ని నేషనల్ యానిమల్ అంటాము. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ ప్లేస్ రష్యా 433 టైగర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఈ విధంగా చూస్తే రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 14 టైగర్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి చూడండి. సో తెలంగాణలో 26 టైగర్స్, మన ఆంధ్రప్రదేశ్ లో 48 టైగర్స్. ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయి టైగర్స్. ఇక్కడ 2014 ప్రకారము చూడొచ్చు. సో అప్ టు 2018-2014 కి ఈ విధంగా తగ్గినాయి పెరిగినాయి. ఛత్తీస్గఢ్ లో చూడండి సో 19 టైగర్స్ తగ్గినాయి. 19 టైగర్స్ వరకు కేసెస్ వచ్చిన టైగర్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు 68 ఉండేటివి 2014 కి. సో ఇప్పుడు 48 టైగర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఉండేటివి 48 టైగర్స్ మాత్రమే. ఇంకా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఇంతకు ముందు 308, ఇప్పుడు పెరిగిన సంఖ్య ఇక్కడ 526. మహారాష్ట్రలో 312 కి ఇక్కడ పెరిగిన సంఖ్య. నెక్స్ట్ ఈ విధంగా చూస్తే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ మీద ట్యాక్స్ అనేటివి ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గవర్నమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ చూడండి ఏ విధంగా దీని మీద వేస్తున్నారంటే 31% పెట్రోల్ మీద వేస్తున్నారు. నెక్స్ట్ 22.25% డీజిల్ మీద వేస్తున్నారు వాట్ అంటే ట్యాక్స్. నెక్స్ట్ దీని మీద ఇంకా అడిషనల్ ట్యాక్స్, దాంతో పాటు ఇంకా అడిషనల్ ట్యాక్స్ పెట్రోల్ మీద 4 రూపీస్ ఎక్కువగా వేస్తున్నారు. వెన్ కంపేర్ టు ఇంతకు ముందు 2 రూపీస్ 76 పైసా మాత్రమే వేసేవాళ్ళు. ఇప్పుడు 4 రూపీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా ట్యాక్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ డీజిల్ మీద ఇంకా 4 రూపీస్, ఇంతకు ముందు 3 రూపీస్ మాత్రమే ఉండేది. నెక్స్ట్ పెట్రోల్ ప్రైజెస్ చూడండి. సో ఇది 86.71 రూపీస్ 2018 లో. సో 2014 ప్రకారం చూస్తే 49 రూపీస్ మాత్రమే. ఇంకా విజయవాడలో చూడండి పెట్రోల్ లో 84 రూపీస్, డీజిల్ లో 84 సేమ్ రేట్ వచ్చేస్తున్నాయి పెట్రోల్ డీజిల్ వి. నెక్స్ట్ హైదరాబాద్ లో చూడండి మన హైదరాబాద్ లో 83 రూపీస్, ఇంకా డీజిల్ లో 80 రూపీస్.
బెంగళూరులో 83 రూపీస్, నెక్స్ట్ డీజిల్ 79, చెన్నైలో 83, నెక్స్ట్ డీజిల్ 78 రూపీస్. సో, ఈ విధంగా టాక్సెస్ అనేటివి కలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. ముఖ్యంగా లాక్‌డౌన్ పీరియడ్స్‌లో అన్నీ బంద్ చేస్తున్నారు కాబట్టి, సో, దాని నుంచి ఇప్పుడు రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. టాక్సెస్ అనేటివి ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా కరోనా వైరస్ డిసీజెస్ గురించి మాట్లాడితే, సో, విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి కరోనా కేసెస్. కేరళలో చూడండి 19,000 కేసెస్, తెలంగాణలో 55,000కి పైన కేసెస్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా కర్ణాటకలో 1,00,000కి పైన, ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో 1,02,000, నెక్స్ట్ తమిళనాడులో 2,00,000కి పైన కేసెస్ అనేటివి రీచ్ అయినాయి.